సంవత్సరం అల్వాల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొంతమంది శాశ్వత దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహించుకొని ఈ నెలతో 10 నెలలు దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది. అయితే కేవలం అన్నప్రసాదమే కాకుండా కార్యక్రమాలు మరింత విస్తృతపరిచి ప్రతి పేదవారికి ఎంతో కొంత మన ఉడతా భక్తిగా కొంత సహాయం అందజేయాలన్న ఒక ఉద్దేశంతో సమాజంలో మేము ఉన్నాము. మామూలుగా ఏంటి వాసవి అంటే షాహుకారు అని కూడా అంటారు. షాహుకారు అంటే సహకారి అని, అంటే ఎదుటి వ్యక్తికి సహకారం చేయడంలో తనకు మొదటి నుండి ఒక గొప్ప అలవాటుగా ఉన్నది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఆయన చిరు వ్యాపారే కావచ్చు, కానీ చాలామందికి సహకారి, అలా షాహుకారి అనే పేరు సార్థకం చేసుకుంటూ సమాజానికి మన వంతు పాత్రగా ఎంతో కొంత ఈ రూపంలో అందరికీ అందుబాటులో ఉందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇవి కాకుండా మండల సంఘం ఆధ్వర్యంలో వేరే కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాము. మరింత విస్తృతపరచాలని ఈ సందర్భంగా ప్రత్యేకించి ఈ శాశ్వత దాతలు కొంతమంది ఒక్కొక్క నెల కొంతమంది శాశ్వత దాతలు కాకుండా కొత్త వాళ్ళు ఇవ్వడం ఇలా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ ఫండ్ పెంచుకోవడం ద్వారా కూడా కార్యక్రమాలు మరింత విస్తృతపరచడానికి, ఒకవేళ అనుకోకుండా ఎవరన్నా దాతలు విరమించుకున్నా కానీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. అయితే కొంతమంది అంటే ఏ ఒక్క పేదవాడు ఒక పూట ఆకలి తీర్చిన ఈ కార్యక్రమం విజయవంతమైనట్టే అని భావిస్తున్నాము. ప్రతి నెల కూడా ఎవరినో ఒక ప్రముఖ వ్యక్తులను ముఖ్య అతిథులుగా పిలుచుకొని వాళ్ళని గౌరవించుకుంటూ ప్రజలందరికీ కూడా ఇది రీచ్ అవ్వాలని, అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. దాదాపు ప్రతి నెల అమావాస్య రోజు సుమారుగా 400 నుండి 500 మంది భోజనాలు చేస్తున్నారు. అది కూడా మంచి నాణ్యమైన అన్ని రకాల భోజనాన్ని అందజేస్తున్నాము. అందుకనే మేము మరొకసారి నేను ఎప్పటికీ చెప్పేది ఏంటంటే, ఇది అన్నదానం కాదు, అన్న ప్రసాద వితరణ అని దానికి ఒక సార్థకత, దానికి ఒక గొప్ప మాటగా చెప్పుకుంటున్నాం. కానీ ఒక దానం అని దాన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి ప్రసాదం కిందనే మేము భావిస్తున్నాము. సో అందరికీ కూడా మరొకసారి దాతలందరికీ, సహకరిస్తున్న కార్యకర్తలకు, మిత్రులందరికీ, మా వాసవి బంధువులందరికీ, వస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమం అనేది 10 నెలలుగా కొనసాగుతుంది. ఇది పితృదేవతలకు మనము అమావాస్య రోజు పూజలు నిర్వహించి ఏదైతే తర్పణాలు వదిలితే అన్నదానం చేస్తామో, అలాగే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మా ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది 10 నెలల నుంచి నిర్విరామంగా జరుగుతుంది. ఇలాగే ముందు ఎన్నో సంవత్సరాలు జరగాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను కూడా ఇక్కడ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో జోన్ చైర్పర్సన్గా ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ రీజన్ చైర్పర్సన్గా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు మా క్లబ్ వాళ్ళు కానీ, సంఘం వాళ్ళు కానీ, మండల క్లబ్ మెంబర్స్ కానీ అందరూ దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇంకా వేరే సంఘం వాళ్ళు కూడా ఇందులో వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగాలని కోరుకుంటున్నారు. మహిళలు ముందుకు రావాలని అంటున్నారు. ఇది మాత్రం కరెక్ట్ 100%. కానీ ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళ కోఆపరేషన్ ఉండాలండి. ప్రతి పురుషుడు వెనుక మహిళల చేయి ఉంటుందని అంటారు. కాకపోతే మహిళల వెనుక 100% ఉండేది పురుషుల సహాయం అండి. పురుషులు మనకు ఎంతగా కోఆపరేట్ చేస్తారో మహిళలు అంతగా ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకనే మహిళలందరూ ముందుకు వస్తే ఏ కార్యక్రమైనా మహిళలు చేశారంటే అది ఏ దాంట్లో కూడా ఓడిపోవడం అనేది ఉండదు. అది ఎక్కువ కూడా
విజయం అనేది సాధిస్తారు. కాబట్టి మహిళలు కూడా అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈ అవకాశం ఇచ్చిన మండల ఆర్యవైశ్య అధ్యక్షులైన మంచాల రవీంద్ర